భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. నెక్స్ట్ రౌండ్ ఫిలిం నగర్. ఆ 600 గ్రాములు మాకు ఇవ్వకుండా దాచుకొని నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళబోతున్నారు. ట్రై చేస్తారు. ఓకే, ఇందులో మొత్తం 4 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి క్వశ్చన్ ఏంటో చూడండి. అన్నా అని బాబు మోహన్ గారితో ముద్దుగా పిలిపించుకునే కోటా శ్రీనివాసరావు గారు సినిమాల్లోకి రాకముందు ఏ బ్యాంకులో పనిచేసేవారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆంధ్రా బ్యాంక్, ఆప్షన్ బి సిటీ బ్యాంక్, ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్. And your time starts now. బి ఉంది కదా, అంటే బాబు మోహన్ కదా. ఊరుకోరా, కోట గారు, కోట శ్రీనివాసరావు గారు పనిచేసిన బ్యాంకు బాబు మోహన్ గారు. అదే కన్ఫ్యూజన్ చేస్తారు. ఒకటి మీ దగ్గర మొత్తం పెట్టేశారు. మొత్తం పెట్టేసి ఇది రాంగ్ అయినట్టయితే 600 గ్రాములు పోతాయి. ఇంక ఇక్కడి నుంచి ఆడడానికి ఉండదు. అన్నా ఎలా అంటారండి ఆయన? అన్నా 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 మరొద్దే ఏమిటి ఎందుకని అడగకూడదు. బొచ్చకే 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 అన్న బొచ్చకే అమ్మ బొచ్చకే. అయ్యో మరి ఆయన ఎలా అంటారు కోట శ్రీనివాసరావు గారు? ఓకే అండి, తనడమే కదా. అంతా తనడమే. ఇప్పుడు ఏంటి మీరు పంచిన విధానం ఏంటో నాకు చెప్పండి ఒకసారి. ఏ మీద ఎంత పెట్టారు? అక్కడ 55, సారీ ఇక్కడ 5 పెట్టామండి, అక్కడ 55 పెట్టామండి. 555 అంటే ఇది 600 ఉందండి మొత్తం మీ దగ్గర. 550 ఇక్కడ పెట్టారు, 50 అక్కడ పెట్టారు. ఎక్కువగా మీకు నమ్మకం స్టేట్ బ్యాంక్ లోనే ఆయన పనిచేసేవారని. అవునా? మాకు ఇప్పుడు ఎంతకి మీరు 5 మిగులుస్తారా? అది మీ టాలెంట్ ని బట్టి. ముందుగా మనం మీరు ఏది పెట్టని ఆ ఆప్షన్ చూద్దాం. అదైతే రాంగ్ అండి. ఆప్షన్ బి రైటా రాంగా? అది రాంగ్. సేఫ్ అండి. మీరు ఏ అండ్ సి లో చాలా ఎక్కువ వైడ్ తేడా చూపించేశారు మీరు. ఒకవేళ పొరపాటున ఏనే కరెక్ట్ అయ్యి సి రాంగ్ అయినట్టయితే మాత్రం 550 గ్రాముల బంగారం పోయినట్టే. ఏ కరెక్ట్ అయితేనేమో మామూలు తీసుకెళ్ళాడు మేడం, సి కరెక్ట్ అయితే ట్రే తీసుకొని వచ్చి తీసుకెళ్తాడు. సరే అయితే చూద్దామా, ఏ కరెక్టా సి కరెక్టా? భాగ్యలక్ష్మి మీరు మరి లాస్ట్ 20 సెకండ్స్ 50 సెకండ్స్ కన్ఫ్యూజ్ చేశారండి. 50 కూడా మీరు దాచుకునే వాళ్ళ? బాబు మోహన్ గారితో ముద్దుగా పిలిపించుకునే కోటా శ్రీనివాసరావు గారు సినిమాల్లోకి రాకముందు పనిచేసిన బ్యాంకు స్టేట్ బ్యాంక్. వెరీ గుడ్ అండి. అరగుండు వెధవగా బ్రహ్మానందం గారు పిలుచుకున్న అహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందం గారి అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ముకుందం, ఆప్షన్ బి గోవిందం, ఆప్షన్ సి గోపాలం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బంగారం అందుకోండి. ఫోన్ ఫ్రెండ్ ఉందా? ఓకే, మీ లైఫ్ లైన్ ని మీరు వినియోగించుకోవాలనుకుంటున్నారు అంతేనా? ఇక్కడ ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి డిసిషన్ తీసుకోవడం చాలా కరెక్ట్. దీన్ని నేను అభినందిస్తున్నాను. అయితే మీ ఫోన్ ఫ్రెండ్తో మీ లైన్ కలవగానే హలో అని చెప్పగానే మీ టైం స్టార్ట్ అయిపోతుంది. అక్కడతో మీరు 60 సెకండ్స్తో ఆ కన్వర్జేషన్ని ముగించేయాలి. ఓకేనా? మీ ఫ్రెండ్ ఎవరో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. శివారెడ్డి ఇడిగే చేసి
ఏమండి ఇక్కడ ఫోన్ ఫ్రెండ్లకి చేయకూడదండి. ఆయనకు తెలియకే కదా ఫోన్ ఫ్రెండ్ వినియోగించుకుంటున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందా? నా ఫోన్ పోయిందిరా. సో సాడ్ యా. ప్రేక్షక అభిమానులు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఫోన్ మొన్న పోయిందండి. దాంట్లో నా కూతురుకు సంబంధించిన చాలా మంచి క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నాకు ఎంతో ప్రాణం, చాలా ఇష్టం. కాబట్టి ఎవరికైనా దొరికితే నాకు తెచ్చివ్వాలని కోరుతున్నాను. నేను శ్రీనగర్ కాలనీలో ఉంటాను, సత్సాయి నిగమం ఆపోజిట్లో. మా ప్రోగ్రామ్ని ఇలా కూడా వినియోగించుకోవచ్చని శివారెడ్డి గారే నిరూపించారు. రేపొద్దున ఎవరిమైనా పిల్లలు పోతే, వాళ్ళ హస్బెండ్ తప్పిపోతే చెప్పండి అమ్మా, చెప్పండి. మంచి పనే కదండి, మన ప్రోగ్రామ్ లో ఒక మంచి పనికి యూజ్ చేసుకుంటున్నాం. ఎవరికి చేద్దాం? టైం అయిపోతుంది ఇక్కడ. 98480. ఎవరికి చేశారో కొంచెం మాకు చెప్తే. ఉత్తేజ్ గారు. ఉత్తేజ్ గారు మనందరికీ తెలుసు, రైటరు, ఆర్టిస్టు. ఉత్తేజ్ గారు ఏమంటారో చూద్దాం. నేను శ్రీనివాస్ రెడ్డి. మేము బంగారు బంపర్ ఆఫర్ అని ఒక గేమ్ షో నుంచి ఫోన్ చేస్తున్నాను నీకు. నేను శివారెడ్డి ఉన్నాం. క్వశ్చన్ ఆన్సర్ చెప్పు శివనా. ముందు వెదవగా బ్రహ్మానందం గారు పిలిపించుకున్న అహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందం అసలు పేరు ఏంటి? ముకుందం, గోవిందం, గోపాలం? గోవిందం. థ్యాంక్ యూ. నేను చెప్పానా? బి గోవిందం. ఓకే అన్న, మళ్ళీ చేస్తాను. ఇట్లా పెట్టు. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఉత్తేజన. ఓకే అండి, టైమర్ ఓకే. అదేంటంటే ట్రేతో సహా పెట్టారు. తప్పైన పడ్డా కింద పడవు కదా, ట్రేలోనే ఉంటాయి. చిన్న చాలా తెలివితేటలండి. ఇప్పుడు అన్యాయం అండి, ఇది మొత్తం పెట్టాం ఖచ్చితంగా కదా. ఇలా పెట్టాల్సిందే. ట్రేతో సహా పెట్టడాలు అవి మా గేమ్ షోలో లేవు. రూల్ ఇస్ ఎ రూల్. ఉత్తేజ్ గారి మాటల్ని నమ్మి వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా 550 గ్రాములు బి ఆప్షన్ మీద పెట్టేశారు. గోవిందం. డౌట్స్ ఏం లేవుగా, మార్చే ఆలోచన. మీరేమన్నా ఏదైనా ఒకటి వార్తలు చదివితే తప్పితే ఏం మార్చలేము. ఆలోచించుకోండి. లేదండి గోవిందమే. నేను బి గోవిందం అని అప్పుడే చెప్పాను. ఎందుకంటే బి అంటే బ్రహ్మానందం గారు, గోవిందం. ఉత్తేజ్ గారి ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? 90% గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ 10% తప్పు ఉండొచ్చుగా. నేను 99% తప్పు ఉండొచ్చుగా. 90% ఉంటే వెంటనే కారు బయలుదేరి కారు వెళ్ళిపోవడమే. 99% కరెక్ట్ ఉంటుంది ఉత్తేజ్ గారి. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటాడు. ఏదైనా చూస్తే ఎక్కువగా అని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆలోచించండి. చించేదేం లేదు. ఏదైనా రెండింటి మీద మాత్రమే పెట్టగలరు. అది అటు పెట్టావు అంటే ఉత్తేజ్ గారి మాటకి ఏ విలువ లేదా? అంటే ఆ 1% ఇది అయి ఉండొచ్చు కదా. ఉత్తేజం నమ్మి మరీ అంత తక్కువ పెడితే ఫీల్ అవుతారు. అసలే ఫోన్ కాల్ బొక్క. ఉత్తేజ్ గారి మాట మీద మీకు ఇంత గౌరవం ఉందన్నమాట. ఉత్తేజ్ గారు చూసుకోండి, తర్వాత వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత. అంటే మీరు బి గోవిందం అని చెప్తే 2 బిస్కెట్లు అక్కడ పడేసి మిగిలినంతా తీసి ఏలో పెట్టారండి. దిస్ ఇస్ టూ మచ్. సరే, ఇప్పుడు మనం బి కరెక్టా కాదా చూద్దాం. బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. 99% అంటే 99% ఉత్తేజ్ గారు చెప్పింది. అంటే ఎందుకన్నా ఇలా చేసావు? ఏం పాపం చేశానన్నా? ఆయన కూడా కొంచెం కంగారులో ఉండుంటారండి. ఆయనకి ఫస్ట్ మీరు ఏం చెప్పారో కూడా అర్థమై ఉండదు. మీరు అంత కంగారు పెట్టారు ఇద్దరు కలిసి. కాదు, గోవిందం అనగానే వాళ్ళ ఇంటి ఓనర్ అయి ఉంటాడు. అప్పుడే గోవిందం రాంగ్. ఇక మిగిలింది ముకుందం, గోపాలం. గోపాలం కాదు, ముకుందమే. ఎందుకంటే బాగా గుర్తొచ్చింది. ఏది చూద్దాం, మీరే చెప్పండి ఫస్ట్. ఏయా సియా? గోపాలం చూద్దాం. ఓకే, ఆప్షన్ సి. ఆటోమేటిక్ గా మీకు ఇంకొకటి తెలిసిపోతుంది. ముకుందం ఇస్ ద రైట్ ఆన్సర్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్.